వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్ మాస్టర్. విలాసవంతమైన జీవితం ఇది ఎప్పటికప్పుడు ఆ నిర్వచనం మారిపోతూ ఉంటుందండి. ఇది ఒక 40-50 సంవత్సరాల క్రితం ఒక నిర్వచనం డెఫినేషన్ ఉంటే ఆ తర్వాత 30 ఇయర్స్, 20 ఇయర్స్, 10 ఇయర్స్ ఇప్పుడు ఈ యొక్క ఆ విలాసవంతమైన జీవితం దానికి ఆ నిర్వచనం మారిపోతుంటుంది. ఒక 50 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే ఎవరన్నా ఇంట్లో రేడియో ఉందనుకోండి, వాళ్ళకి అదొక విలాసవంతమైన వస్తువు, విలాసవంతమైన జీవితం అని అనుకునేవాళ్ళండి. ఆ తర్వాత ఒక మోటార్ సైకిల్, ఆ తర్వాత ఒక కారు, ఆ ఊళ్ళో ఒక కారు ఉందనుకోండి వ్యక్తికి, అతను ఒక విలాసవంతమైన జీవితము. ఒక డాబా ఇల్లు ఉందనుకోండి, అదొక విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. డాబా ఇల్లు ఉంది, ఒక కారు ఉంది, లేదా మోటార్ సైకిల్ ఉంది. అప్పుడు అది డెఫినేషన్. క్రమక్రమంగా అందరూ కూడా చదువుకోవటం, లేదంటే బిజినెస్ చేయడంతో కోట్లాది రూపాయలు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత డెఫినేషన్ మారిపోయిందండి. ఇది కొంతమంది అనుకుంటున్నారంటే ₹1,00,00,000 కారు, లేకపోతే 2 కోట్లు విలువైన కారు, ఇవన్నీ చూసి పెద్ద బంగ్లా, ఇవన్నీ చూసి కూడా విలాసవంతమైన జీవితం, అతను ఫారిన్ టూర్స్కి వెళ్తుంటాడు అనుకుంటుంటారు. ఒక ఒక ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ అండి ఆ రెడ్డి గారు. నేను రీసెంట్గా రవీంద్ర భారతిలోకి వచ్చారు ఆయన. అది అంతది 2 కోట్లు ఉంటుందండి. ఆ కారులో ఆయన వచ్చారు. ఆయన ఇంటి దగ్గర నుంచి రవీంద్ర భారతి రావడానికి 2 అవర్స్ పట్టిందటండి. ఆ కారు చాలా సౌకర్యవంతమైన కారు అనమాట. ఇది ఒక ఇల్లులాగా ఉంది లోపల కారు. అయితే ఆయన అమ్మ బాబోయ్ ఈ ట్రాఫిక్ అనుకుంటూ, అంత విలాసవంతమైన కారు వ్యక్తి కూడా, దాంట్లో వచ్చిన ప్రయాణం చేసిన వ్యక్తి కూడా అయ్యి బాబోయ్ అనుకుంటూ ట్రాఫిక్, ఈ పొల్యూషన్ బాబోయ్ అనుకుంటూ ఆ రవీంద్ర భారతికి లోపలికి వచ్చారండి. అంటే ఏంటి? విలాసవంతమైన జీవితం అనేది డెఫినేషన్ మారిపోతూ వచ్చింది. ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారంటే విలాసవంతమైన జీవితం అంటే ఆ డెఫినేషను డబ్బులు కాదు, బిల్డింగ్ కాదు, టీవీలు కాదు, ఫారిన్ ట్రిప్స్ కాదు. మరి ఏంటి విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు అంటే, అతను ఏ ట్యాబ్లెట్ వేసుకోకుండా హాయిగా రోజు ఉన్నాడనుకోండి, అదొక విలాసవంతమైన జీవితం. తను ఏం తినాలనుకుంటే అది తినగలుగుతున్నాడు అనుకోండి, ఏది తాగాలనుకుంటే అది తాగలుగుతున్నాడు అనుకోండి, అది విలాసవంతమైన జీవితం. ఒక 5-6 అంతస్తులు మెట్లు కాళ్ళ నొప్పులు లేకుండా ఉండగలిగితే, కాళ్ళ నొప్పులు లేకుండా ఆ మెట్లన్నీ ఎక్కగలిగితే అదొక విలాసవంతమైన జీవితం. అలాగే ట్రాఫిక్ లేని రోడ్లలో ప్రయాణించితే అదే విలాసవంతమైన జీవితం ఉండేది. అలాగే పొల్యూషన్, ఎక్కడ చూసినా పొల్యూషన్, చాలా దోమలు లేని ప్లేసు, ఆ ఇల్లు హాయిగా పడుకున్నాడు అనుకోండి, అదొక విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని అనుకోవచ్చు. ఇప్పుడు అలాగే పొల్యూషన్, ఎక్కడ పడితే అక్కడ మనకి పొల్యూటెడ్ గ్యాసెస్, పొల్యూటెడ్ ఎయిర్. అయితే ఒక ఆరోగ్యవంతమైన ఒక గాలిని పీల్చుకోగలిగితే, ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం నివసించగలిగితే అదే మనకి విలాసవంతమైన జీవితం. హాయిగా ఉండాలంటే మనం ఆనందంగా ఉండాలి. అంతేగాని ఈ డబ్బులతోనూ అలాగే సౌకర్యాలతోనూ విలాసవంతమైన జీవితం అనేది ఒక నిర్వచనం మారిపోయిందండి. ఆరోగ్యంగా ఉండాలి, మనం అనుకున్నది తినగలిగినది, ఏవైతే అనుకుంటామో అది తినగలిగి ఉండాలి, ట్యాబ్లెట్ వేసుకోకూడదు, హాయిగా రాత్రులు నిద్రపోవాలి, ఉన్నదాంతో తృప్తిగా ఉండాలి. ఇదే విలాసవంతమైన జీవితం అని చెప్పేసి నేటి మేధావులు కానీ చాలామంది వాళ్ళ ప్రసంగాలలో చెప్తున్న విషయాలను చూస్తుంటే, ఏ గొడవలు లేకుండా కుటుంబ సభ్యులతో చక్కగా కలిసి ఉండటం, అలాగే తన స్నేహితులతో ఆనందకరంగా మాట్లాడడం, ద్వేషం లేకుండా ఉండటం, ఈర్ష్య లేకుండా ఉండటం, ఇటువంటివి అన్నీ కూడా విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్టుగా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం భావించవచ్చండి.